ఈ రోజున ఇంత గొప్ప కార్యక్రమం, ఎంతో అద్భుతమైన ఆనందకరమైన జీవితాన్ని, మహాభాగ్యాన్ని మనకి దయచేసినట్టు మహానుభావుడు, ఈ ప్రపంచంలోనే ఆనందానికి అద్భుతమైన నిర్వచనం చెప్పిన మహానుభావుడు, గొప్ప వ్యక్తి, జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి మనం క్లాప్స్ కొట్టుకుందాం. అలాగే స్వర్ణమాల పత్రి మేడం గారికి. ఎందుకంటే ఈ రోజున ఒక వెస్ట్ గోదావరి పత్రిజీ గారు మరి ఏంటంటే మన పత్రిజీ మహానుభావుడు అందరినీ ఈ రోజున ఎన్నో అన్నీ ఉన్న ఆందోళనతో జీవిస్తున్న మనందరినీ, నా అనుభవం ప్రకారం అన్నీ ఉన్న ఆందోళనలతో, నష్టాలతో, కష్టాలతో, బాధలతో జీవించే మమ్మల్ని ఈ రోజున ఒక అద్భుతమైన ఆనంద జీవితానికి తీసుకొచ్చిన మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఆయన మరి వెస్ట్ గోదావరి అంటే ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవారు, సార్ ప్రపంచంలో భారతదేశం గొప్పది, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ గొప్పది, ఆంధ్రప్రదేశ్లో మరి వెస్ట్ గోదావరి ది బెస్ట్ గోదావరి అని ఆయన ఎప్పుడు నోటి నుంచి అనేవారు. అంటే ఏంటంటే దాని అర్థం ఎక్కడైనా ఆయన పాజిటివ్ గానే మాట్లాడేవారు. అలాగే మన వెస్ట్ గోదావరి మాస్టర్స్ మరి పత్రిజీ గారిని ఆయన ఒక్క మాట, ఆయన మీద ఉన్న ప్రేమతో మరి అద్భుతమైన మాస్టర్స్, నిజంగా అనాథ కాడి నుంచి మరి అందరూ కూడా మరి క్రిస్టియన్సులు గారపాడి సత్యనారాయణ గారు కానీ, మరి అలాగే ఆదిత్య కృష్ణరాజు గారు, ఇంకా బలరాం ప్రతాప్ కుమార్ రాజు గారు, మరి అలాగే మరి భీమవరాన్ని ఈ రోజున దిశల పత్రిజీ ధ్యానాన్ని వ్యాపింప చేస్తున్న బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారు, బ్రహ్మ విద్వరిష్ట రాజ్యలక్ష్మి గారు కాడి నుంచి మరి ఈ రోజున గొప్ప మాస్టర్స్ పిప్పల ప్రసాద్ గారు భీమవరం, మరి ఆయన కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ పత్రిజీని ధ్యానాన్ని ఎంతో తీసుకెళ్ళటం. అలాగే నేను నాకు బాధ్యత పత్రిజీ మేడం గారు, నేను శాఖాహార ర్యాలీ పత్రిజీ గారు బాడీ వికెట్ చేసిన తర్వాత ఆయన శరీర స్వరూపం లేకపోయినా ఒకటే గుర్తుంచుకోండి, చైతన్య స్వరూపంతో ఉన్నాడు. ఆయన చైతన్య స్వరూపంతో అన్ని వేళ విస్తరించున్నాడు. ఎందుకంటే ఇది వాస్తవం. ఒక విషయంలో రాశాడు ఓషో, అక్కడ బుద్ధుడు బాడీ వికెట్ చేస్తా ఉంటే బుద్ధుడి దగ్గర కూర్చున్న శిష్యులు అందరూ కూర్చుంటే ఒక శిష్యుడు ధ్యానంలో కూర్చుని మామూలుగా ఆనందంగా ఉన్నాడంట. ఆయనకు ప్రాణం విడిచి ముందు అప్పుడు ఆనందుడు అడిగా అంటే, ఏంట్రా ఈయన ఒక పక్కన పోతా ఉంటే బుద్ధుడు బాడీ వికెట్ చేస్తా ఉంటే, శరీరం వదులుతా ఉంటే నువ్వు ఆనందంగా ఉన్నావు ఏంటంటే, అప్పుడు ఆయన అన్నాడంట, ఎందుకు నేను ఇప్పుడు ఈ శరీరంలోనే ఉన్నాడు ఈయన, కానీ నాకు ఆనందంగా ఉంది. ఇక్కడి నుంచి ఎగిరే పక్షుల్లో, వీచే గాలుల్లో, అన్ని చోట్ల ఆకాశంలో విస్తరిస్తాడు ఈ బుద్ధుడు అని చెప్పాడంట ఆ శిష్యుడు. అలాగే ఆ మహానుభావుడు పత్రిజీ గారు అన్ని చోట్ల విస్తరించి ఈ రోజున ఇంత గొప్ప కార్యక్రమాలు చేయడానికి మూల కారణం కూడా ఆయనే. ఇది ఎవ్వరిది కాదు, ఎవ్వరి సొంతం కాదు. ఆయన గడప గడపకి తిరిగి, ఇంటింటికి తిరిగి ఆయన కుటుంబాన్ని అన్నిటిని త్యాగం చేసి, ఉద్యోగాన్ని త్యాగం చేసి మనందరి కోసం ఆయన ఎంతో శ్రమించి ఈ రోజున ధ్యానాన్ని ఇంత విస్తరింప చేసిన మహానుభావుడు ది గ్రేట్ మాస్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అదే బాటలో మా పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం కాడి నుంచి వన్డే క్లాసు, అలాగే కలగంపూడి సించనాడులో వన్డే క్లాసులు, పాలకొల్లో వన్డే క్లాసు, వీరవాసరాన్ని వన్డే క్లాసు, అలాగే మన పేకర్లో వన్డే క్లాసు, దేవతాలపాలెంలో వన్డే క్లాసు, తణుకులో మన కాంతిధర్మ పేరు వారు ప్రతి నిత్యం వన్డే క్లాసు వాళ్ళు జరుపుతారు. అలాగే జరుపుకుంటూ వాస్తవంగా అత్తిల్లో వన్డే క్లాసు, గణపవరాన్ని, అలాగా కొవ్వాడ, భీమవరం, పెనుమండ్ర శ్రీనివాసరాజు గారు గీతగారు వాళ్ళు నడుపుతున్నారు పెనుమండ్రలో వన్డే క్లాసు, అలాగ ప్రతి చోట రాయికూదురు వన్డే క్లాసు, ఇవన్నీ చేసుకుంటూ ఇక్కడ ఉంది మన ఎవరంటే తెల్లపాలెం నరసింహమూర్తి గారు, అక్కడ వన్డే క్లాసు. చూడండి ఎంతమంది పోటీగా, గురువు కోసం పోటీగా నేను చెయ్యాలి అనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నాడు. ఒక్కటే గుర్తుంచుకోవాలి, పత్రిసారి ఒకటే చెప్తాడు. ఒకసారి పరమేశ్వర రెడ్డి గారికి చెప్పారంట, ఏమయ్యా నీ దీపం నువ్వు వెలిగించుకోవయ్యా అన్నంట. అంటే అవును సార్ వెలిగించు, కాదయ్యా ఇంకో 4 దీపాలు వెలిగించవయ్యా అన్నాడంట. అదేంటి సార్ అంటే, ఆ వెలుగులో కూడా నువ్వే ఉంటావయ్యా అని చెప్పాడంట. ఆ వెలుగు కూడా నీదే, ఆ వెలుగు నీదేనయ్యా అన్నాడంట. అప్పుడు నిన్న ఈయన చెప్పారు శివప్ప గారు, నేను ఎప్పుడో జరిగింది ఇది,
ఆ వెలుగు మనం ఎప్పుడైతే 4 దీపాలు వెలిగిస్తామో ఆ వెలుగులో మన కర్మలన్నీ పోతాయి. ఆ పత్రిసారి చెప్పింది. మనందరం ఒక్కటే గుర్తుంచుకోండి, మనకు ధ్యానం చేస్తాం, మనకు వచ్చింది కాదు. ఆయన ఎలాగైతే కొత్త వాళ్ళకి ధ్యానం చెప్పారో, కొత్త వాళ్ళని తయారు చేశారో, మనందరం కూడా దాని మీద దృష్టి పెట్టాలని నా కోరిక. మనం ఒక్కటే, బుద్ధుడు చెప్పింది అదే. ఇదందరూ మీరు ఒక్కటే గుర్తుంచుకోవట్లేదు. మీరు పత్రిసారి చెప్పింది ఆయన కాన్సెప్టే సూపర్, బుద్ధుడి కాన్సెప్ట్. ఎందుకంటే బుద్ధుడు చెప్ప పట్టుకుని అన్నీ ఉన్నాయి భోగాలు, చెప్ప పట్టుకుని అడుక్కుని తిరిగేవాడు. దాని అర్థం ఏంటంటే మన తలలో కూడా ఖాళీ అయిపోవాలి. మన తల చెప్పలా ఖాళీగా ఉండాలి. బుర్ర ఖాళీ, రాజ్యం వదిలేశాడు. అదే బాటలో ఈ ప్రపంచంలో ఎవరిలో వదలలేదు. కుటుంబాన్ని వదిలేడు, ఉద్యోగాన్ని వదిలేడు, సంసారాన్ని వదిలేడు, అన్నిటిని వదిలి ఖాళీ మన కోసం తిరిగాడు మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. అంచేత మనందరం కూడా అన్ని కల్మషాలు వదిలి మన ఒక్కటే ధ్యేయం, పత్రిజీ పనులు మనందరం చేయాలి. ఇది ఒక్కటే పెట్టుకోండి మీ మనసులో. రెండోదొద్దు, పత్రిజీ పత్రిజీ పత్రిజీ. ఆయన అడుగుజాడలో మనం జీవిస్తూ ఆనందంగా జీవిద్దాం.